ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి, మరో కొందరికి పదవి పిచ్చి. కానీ కోట్ల రూపాయలు మింగేసిన హెచ్ఎండిఏ బాలకృష్ణకు ఏమాత్రం అన్నిటికంటే ఎక్కువ వాచ్లు అంటే పిచ్చి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్లు అన్ని షాపుల్లో ఉన్నా లేకున్నా బాలకృష్ణ ఇంట్లో మాత్రం ఉండేవి. వాచ్ కొట్టు పని పట్టు అన్నట్టు సాగింది బాలకృష్ణ జీవితం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్లు ధరించాలనే మోజు ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ అది ఏంతటి నిచానికి అయినా దిగజారేలా మార్చేసింది. లక్షల రూపాయల వాచ్ల నుండి కోట్ల రూపాయల వాచ్ల వరకు ఈ తిమింగలం చేతిని ముద్దాడేయడంటే వాచ్ల మీద ఎంత పిచ్చో అర్థం చేసుకోవచ్చు. మీరు రాజ్ న్యూస్ స్క్రీన్ పై చూడొచ్చు. బాలకృష్ణ మోచిపడి లాంఛల రూపంలో కాజేసిన వాచ్ల వాటి ధరలు. బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవ్వక్కైనట్టు తెలుస్తోంది. హైటెక్ హంగులతో ఇంటిని డైరెక్ట్ చేసినట్టు గుర్తించారు. 4 కార్లను స్వాధీనం చేసుకోగా వాటి విలువ 51 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక బ్యాంకు బ్యాలెన్స్ 58 లక్షలున్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన గోల్డ్, సిల్వర్ వాచ్లు, అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు అన్ని కలిపి మొత్తం 49,26 లక్షలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు 155 డాక్యుమెంట్ ఫీడ్స్, 4 పాస్బుక్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 ఎల్ఐసి పాలసీ బ్యాట్స్, ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. 200కు పైగా అత్యంత ఖరీదైన పట్టు చీరలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 120 వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్లను సీజ్ చేశారు. రోలెక్స్, రాడో, ఫాజిల్, టిసాట్ బ్రాండెడ్ హ్యాండ్ వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. 120 వాచ్ల విలువ దాదాపుగా 32 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30కి పైగా యాపిల్ ఫోన్స్, 31 యాపిల్ ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. పలు ఇన్ఫ్రా కంపెనీలపై సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 4 బ్యాంక్ పాస్బుక్లను సంబంధించిన బినామీలను విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. బాలకృష్ణ ఆస్తులపై 4 బృందాలు విచారణ జరపనున్నాయి. మరోవైపు బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అధికారులు కోరుతున్నారు. పీర్జాదిగూడలో వెంట రమాదేవి, మోహంబూజలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి నివాసాల్లో సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌస్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శరిలింగంపల్లిలో ఆదిత్యలో ఫ్లాట్, మల్కాజిగిరి, చెవెళ్లలో ఫ్లాట్స్, నాగర్ కర్నూల్లో 13.13 ఎకరాలు, చెవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్లో మొత్తం కలిసి 90 ఎకరాల స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది కూడా హైదరాబాద్ శివార్లలో 1-2 లక్షలకు ఎకరం చొప్పున ల్యాండ్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలో ఎకరా కనీసం 3 కోట్లు పలుకుతుంటే బాలకృష్ణ మాత్రం ₹1,00,000 కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసులు అంటే ఏసీబీ అధికారులు ఏమైతే ఈ బాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో అనేకమైన కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంటే గతంలో చాలా సార్లు కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు చాలా మంది దగ్గర కూడా అనేకమైన సేకరించారు. కానీ ఈ బాలకృష్ణ దగ్గర సేకరించిన దాంట్లో చూస్తే దాదాపుగా
120 వాచ్లు దీంట్లో దాదాపు 9 కోట్ల దాకా ఉంటుంది. అది కూడా ఒక్కొక్క వాచ్ దాదాపుగా 50 లక్షలకు పైబడి ఉంటుంది చెప్పిన కూడా అధికారులు గుర్తించడం జరుగుతూ ఉంది. అలాగే 30 యాపిల్ ఫోన్స్, తర్వాత 31 యాపిల్ ట్యాబ్స్, తర్వాత మనం గమనిస్తే అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి ఈయన ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అంటే ఆయన కనుక ఏదన్నా ఒక ల్యాండ్ కి పర్మిషన్ ఇచ్చారంటే ఆ ల్యాండ్ పర్మిషన్ దానికి లంచంగా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ ను తక్కువ రేట్లోనో లేకపోతే విల్లాస్ ఉచితంగానో తీసుకున్న సందర్భం కూడా ఉంది అని చెప్పేసి నేపథ్యం కూడా ఈ దర్యాప్తు వెల్లడవుతా ఉంది. అక్కడ 3 కోట్లు రేటు పలుకుతుంటే నామకే వస్తే రిజిస్ట్రేషన్ గురించి 2 లక్షలకి ఆయన ఎకరం తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ రకంగా ఆయన అవినీతి ఈ చిట్టా అనేది ఒక్కొక్కటి వెప్పుకుంటూ పోతుంటే చాలా బయటపడతా ఉంది. దాదాపుగా మొత్తంగా అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం మొత్తంగా 500 కోట్లకు పైబడి ఈయన అక్రమాస్తులు ఉన్నాయి. తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పి కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. సో దీంట్లో అంటే ఎప్పుడైతే ఈయన అవినీతి దీనికి తెరలేశాడో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అంటే దీన్ని ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొనసాగాలి. ఇన్వెస్టిగేషన్ లో ఇంకా చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తాం. దీంట్లో రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలాగనే దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రులు కొంతమంది కూడా ఉన్నారని చెప్తాం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలు సేకరిస్తున్న తర్వాత వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం కూడా లేకపోలేదు. గతంలోనే ఏసీబీ అధికారులకు ఈయన మీద ఫిర్యాదులు వచ్చినా కూడా మంత్రులే దగ్గరుండి ఆ విషయాన్ని తొక్కిపెట్టి ఆయన్ను అంటే ఉద్యోగంలో కొనసాగించారు చేయడం. అయితే మొత్తంగా 4 డివిజన్లు ఉంటే ఈ 3 డివిజన్లు కూడా ఈయనే హ్యాండిల్ చేసేవాడు. తర్వాత దీంట్లో అంటే ఆయన అధికారంలో లేని దగ్గర కూడా ఆయన ఉద్యోగుల చేత ఆయన పనులు చేయించుకునేవాడు అని చెప్పి దీంట్లో ప్రధానంగా గమనిస్తే అక్రమ లేఅవుట్లకు సంబంధించి కావచ్చు, త్రిభువన్ జీవో సంబంధించి కావచ్చు, ఈయన ఇప్పటిగా పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి కూడా దీంట్లో కనిపిస్తా ఉంది. సో మొత్తంగా చూస్తే దీంట్లో విచారణ అంటే ఆయన కనుక పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద పెద్ద కంపెనీల రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుట్టు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రుల విషయం కూడా రట్టయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఏసీబీ అధికారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయి అధికారం ఇచ్చిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏసీబీ డీజీగా ఉన్న సిబి ఆనంద్ కూడా ఈ విషయాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఏసీబీ అధికారులకు ప్రత్యేకమైన టీంను ఫామ్ చేసి దాదాపుగా 8 టీం దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొని వీటి గుర్తుడు పెట్టడం జరుగుతా ఉంది. అయితే ఇంకా చాలా అక్రమాస్తుల చిట్టా బయటకు రావాల్సి ఉంది. దీంట్లో కొన్ని లాకర్స్ కూడా ఉన్నాయి. లాకర్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరిన్ని విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎక్కడెక్కడైతే అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చారో ఆ రిలేటెడ్ కంపెనీ వ్యవహారం కావచ్చు, అయితే ఈయనకి బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుల హస్తం సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ లో మాత్రం మొత్తంగా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అయితే ఈయన అనుమతులు ఇచ్చిన విల్లాస్ కావచ్చు, తర్వాత అనుమతులు ఇచ్చిన ల్యాండ్ సంబంధించి కావచ్చు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ అక్రమంగా అనుమతులు ఇచ్చిన ఆ విల్లాస్ కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్ కావచ్చు, మరి వాటి పరిస్థితి ఏంది అంటే త్రిభువన్ జీవోకు సంబంధించిన వ్యవహారంలో అక్రమంగానే ఈయన లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చిన పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో మరి వాళ్ళని అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అక్రమంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారంగా బయటకు వస్తే ఎక్కడెక్కడ వెంచర్లో ఈయన అక్రమంగా లేఅవుట్లకు అనుమతి ఇచ్చాడు, ఏ వెంచర్లకు ఈయన లంచం తీసుకుని అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పారు. దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇన్ని బాలకృష్ణని తిరిగి కస్టడీ తీసుకుంటే మాత్రం ఇవన్నీ విషయాలు కూడా ఒక్కసారిగా వెలుగుసే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.